హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖం ఏంటి డల్‌గా ఉంది? మీ అన్నయ్య ఏమన్నా అన్నాడా? మీరు మరీను అండి. ఇంతకీ భోజనం చేశారా లేదా? నువ్వు లేకుండా నేనెలా తింటాను? సరే అండి. స్నానం చేసొచ్చాక మీకు భోజనం పెడతాను అని రూమ్‌కి వెళ్ళింది. రూమ్‌కి వచ్చిన దివ్యకి ఏడుపు ఆగలేదు. చాలాసేపు ఏడ్చి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న సూర్య దివ్య రావటంతో ఫోన్ కట్ చేసి, రా దివ్య, ఆకలి దంచుతుంది, పదండి వడ్డిస్తాను అని ఇద్దరికి భోజనం వడ్డించింది. అయినా నేను ఇంట్లో లేకపోతే ఏంటండి, అమ్మమ్మ ఉంది కదా, మీకు ఆకలి వేస్తే భోజనం పెడుతుంది కదా. నేను చాలాసార్లు అడిగాను దివ్య, తప్పక కాఫీ తాగాడు అంతే. అడిగితే ఆకలి లేదు, నా పిల్లం లేక ఏదోలా ఉంది అన్నాడు. బ్రహ్మమ్మ మాటలకి నవ్వుకుంది దివ్య. ఏంటండి మీరు, చిన్నపిల్లాడు ఏమీ కాదు కదా, టైంకి తినలేకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి? నువ్వు ఒక్కదానివే వెళ్ళావు. నీ వెనుక వద్దామనుకున్నాను, కానీ ఫాలో చేసినట్టు ఉంటుందని రాలేదు. అయినా ఒక్కడినే ఏం తింటాను? సరిపోయింది. ఇలా అయితే కష్టం అండి. నేను ఉన్నా లేకపోయినా మీరు టైంకి తినాలని తను వడ్డించుకుని భోజనం చేసింది. బామ్మ, పాలివ్వనా? హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగింది దివ్య. ఇప్పుడు ఏం వద్దురా, పడుకుంటాను, నిద్రొస్తుంది అని భ్రమరాంబ తన రూమ్కి వెళ్ళిపోయింది. సూర్య గార్డెన్లోకి వెళ్ళాడు. సర్వెంట్ని గిన్నెలు కడిగి వంటగది శుభ్రం చేయమని చెప్పి బయటకు వచ్చింది దివ్య. సూర్య గార్డెన్లో అటు ఇటు తిరగడం చూసి, నిజం చెప్తే ఈయన నన్ను వదిలేస్తారా? ఆ ఆలోచన రాగానే దివ్య మనసు భారంగా అయ్యింది. ఇప్పటికే మిమ్మల్ని చాలా మోసం చేశాను. వచ్చే 4 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది. ఆ రోజునే మీకు నిజం చెప్తాను. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ ఉన్న ఈ 4 రోజులు మీతో సంతోషంగా గడపాలి. ఏమో, నిజం తెలిసిన మరుక్షణం మీ జీవితంలో నేను ఉండలేనేమో మనసులోనే అనుకుంది. దివ్య అక్కడే నిలబడిపోయావే, రా ఇక్కడికి. వస్తున్నానండి అని నవ్వుతూ సూర్య దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకుని కళ్ళల్లో చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? మా ఆయన్ని చూడటం తప్పేనా? మరి దిష్టి పెట్టేయకు, అసలే అందగాన్ని, దిష్టి తగులుతుంది నాకు అన్నాడు నవ్వుతూ అతన్ని హత్తుకుని. మీ ఒడిలో పడుకోవాలని ఉంది. ప్లీజ్ పదండి, రూమ్కి వెళ్దాం. ఏం వచ్చినా పట్టుకోలేము నిన్ను అని ఆమెని ఎత్తుకుని రూమ్కి తీసుకొని వచ్చి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఎలా ఉన్నాడు సన్నీ? బాగానే ఉన్నాడు అంటే, లైట్గా జ్వరం ఉంది. మరి వాడి దగ్గర కాసేపు ఉండలేకపోయావా? ఆమె తల నిమురుతూ, ఉందామని అనుకున్నాను, కానీ మీరు ఒక్కరే ఉన్నారు కదా, అందుకే మీకోసం వచ్చేసాను. నన్ను వదిలి నువ్వు ఉండలేవు దివ్య. అదైతే నిజమే అండి. మీరు లేకపోతే నాకంతా పిచ్చి పట్టినట్లు ఉంటుంది అని సూర్య ఒడిలో కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు వేసి, మిమ్మల్ని ఒకటడుగునా? ఏంట్రా, ఫ్యూచర్లో నేను మీకు నచ్చని పని చేస్తే మీరు నన్ను వదిలేస్తారా? ఏంటి ఆ మాటలు? పిచ్చికాని పట్టిందా? దివ్య చెంపపై చిరుకోపంగా కరిచాడు. అబ్బా, అది కాదండి, ప్లీజ్ చెప్పండి. ఫ్యూచర్లో నేను మిమ్మల్ని విపరీతంగా హర్ట్ చేస్తే నిజంగానే నన్ను వదిలేస్తారా? అంటే ఏ విషయంలో? ఏమో, ఏ విషయమైనా అవ్వచ్చు. చెప్పండి, వదిలేస్తారా? నిన్నెందుకు వదిలేస్తాను దివ్య? నువ్వు నీ పిచ్చి మాటలు, కాకపోతే నన్ను హర్ట్ చేసే పనులు నువ్వేం చేయవు. ఎందుకు అంటే నీ మనసు నాను చెప్పిన మాట వింటుంది కాబట్టి అని ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. లవ్ యూ సూర్య అంటూ అతని చెంపపై చేయి వేసి పెదవులను అందుకుని షాక్ అయ్యాడు సూర్య. ఎప్పుడు దివ్య తనంతట తానుగా దగ్గరికి రాదు, కాస్త సిగ్గెక్కువ. అలాంటిది తను ముద్దు పెట్టేసరికి మనసులో ఆశ్చర్యపోతూనే మెల్లగా ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ శ్రీవారు, లేవండి, కాఫీ తాగుదురు అంటూ సూర్యుని నిద్ర లేపింది దివ్య. కాసేపు పడుకోనివ్వు. అదేమీ కుదరదు, లేవాలి, లేదంటే కాఫీ చల్లారిపోతుంది. చంపుతున్నావు కదే రాక్షసి అని పైకి లేచి కూర్చుని దివ్యను చూశాడు. తలస్నానం చేసిందో ఏమో, తలకి టవల్ కట్టుకుంది. పాపిట్లో కుంకుమ, కళ్ళకు సన్నగా అద్దిన కాటుక.
పసుపచ్చగా మెరుస్తున్న ఆమె ముఖం చూడగానే సూర్య ప్రేమగా ఆమె నుదుటిని చుంబించాడు. ఏంటండి పొద్దున్నే అతని చేతికి కాఫీ కప్ ఇస్తూ, ఏంటో రోజురోజుకి నా కంటికి అందంగా కనపడుతున్నావు. అయినా నైట్ అంతా నిద్ర లేకుండా చేశాను కదా. ఎప్పుడు లేచావు? ఎప్పుడు తలస్నానం చేశావు? అతని మాటకి సిగ్గుగా నవ్వి, టైంకి నాకు మెలకువ వచ్చేసిందండి. ముందు కాఫీ తాగి స్నానం చేసిరండి. మీకు ఇష్టమైన వేడివేడి దోశలు వేస్తాను అని చెప్పి కిచెన్ రూమ్కి వచ్చింది దివ్య. స్టవ్ పై ప్యాన్ పెట్టి పిండి కలుపుతుంటే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది. హలో అన్నయ్య. అమ్మ దివ్య. అన్నయ్య. రాత్రి నుంచి నాకు నిద్ర పట్టలేదు. చెప్పు. సూర్యకి నువ్వు నిజం చెప్పేశావా? ఆందోళనగా అడిగాడు. ఇంకా లేదన్నయ్య. ఊపిరి పీల్చుకున్నాడు వినోద్. అప్పుడే విషయం చెప్పకురా. ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. నువ్వు పొరపాటున సూర్యకి విషయం చెప్తే తన పరిస్థితి ఏంటి? సూర్యకి ఏమవుతుందో అన్నయ్య? ఏమవుతుందన్నయ్య? వాడు ముందే ఇందు చేతిలో మోసపోయాడు. నువ్వు చెప్పిన నిజం తెలిసాక తను ఇంకా పూర్తిగా ఒంటరివాడు అయిపోతాడు. అప్పుడు తనకి తోడుగా ఎవ్వరు ఉంటారు? నిజం తెలిసాక వాడు నన్ను కూడా క్షమించడు. నన్ను లైఫ్ లాంగ్ ద్వేషిస్తూనే ఉంటాడు. ఇంకా తన జీవితం చీకటి తప్ప ఏం ఉండదు. వాడి పరిస్థితి తలుచుకొని నిజం చెప్పలేదు. నేను చిన్న అబద్ధం ఆడాను. నా ఫ్రెండ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని. కానీ నువ్వు నిజం చెప్పి వాడిని ఒంటరివాడిని చేస్తాను అంటున్నావు. చెప్పు. ఏం చేద్దామని వాడిని? బాధగా అడిగాడు. మాట్లాడలేకపోయింది దివ్య. ఆ రోజు రూపకి నీకు చెప్పాను. నైట్ టైం జర్నీ అంత మంచిది కాదని. అయినా సరే ఇద్దరూ నా మాట వినకుండా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్ళి యాక్సిడెంట్ చేశారు. ఒక నిండు ప్రాణం రా. నిజం తెలిసాక నువ్వైనా మనశ్శాంతిగా ఉన్నావా? అందుకని ఆయనకి నిజం చెప్పకుండా ఎన్ని రోజులు దాచాలి అన్నయ్య? నువ్వు అన్నట్టు ఆయన ఒంటరివాడు అయిపోయినా సరే, చివరికి సూర్యగారు నన్ను వద్దన్నా సరే నేను ఆయన్ని వదలను. నా భయం ఏంటి కాదన్నయ్య. బయట వాళ్ళ ద్వారా ఆయనకి నిజం తెలిస్తే జీవితంలో నన్ను క్షమించుకోలేను అంది. నీ బాధ నాకు అర్థమవుతుంది దివ్య. కానీ ప్లీజ్ చెప్పకు. వాడికి మనం తప్ప ఎవరూ లేరు. ఉంటాను అని వినోద్ ఫోన్ కట్ చేయగానే దివ్య వెక్కి వెక్కి ఏడ్చింది. బుజ్జి వస్తున్నాను సూర్యగారు అని ముఖం చీర కొంగుతో తుడుచుకొని బయటికి వచ్చింది దివ్య. ఏంటండి? నా షర్ట్ ఐరన్ చేయి. అరగంటలో ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ టైం ఇంకా ఉంది కదా అండి. అర్జెంట్ మీటింగ్ దివ్య. ప్లీజ్ ఐరన్ చేయి. సరే అని స్టవ్ ఆఫ్ చేసి సూర్య గదికి వచ్చి అతని షర్ట్ ఐరన్ చేసింది. ఫాస్ట్గా రెడీ అయ్యాడు సూర్య. లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తాను. టిఫిన్ అయిందా? లేదా? మీరు రండి. ఈలోపు టిఫిన్ వడ్డిస్తాను. సరే అని చేతికి వాచ్ పెట్టుకుంటూ బయటికి నడుస్తూ దివ్యను చూశాడు. ముఖమంతా డల్గా ఉండేసరికి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ఏంటండి? ఏమైందిరా? ముఖం నీరసంగా ఉంది.